హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే మా మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకు నెక్స్ట్ డే ప్రేయర్ అయితే జరిగిందని చెప్పాను కదా. సో నెక్స్ట్ డే అన్నమాట ఇది. తర్వాత నేను పైకైతే మా రూమ్కి అయితే వచ్చేసి అన్నీ కూడా నీట్గా అయితే ఆల్రెడీ నీట్గా చేసేసే వెళ్ళింది మా మదర్. ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేశాను. చాలా అంటే అప్పటి నుంచి నేను హెడ్ బాత్ అయితే సరిగ్గా అయితే చేయలేదు. సో ఈరోజైతే కొంచెం మంచిగా అయితే చేసుకున్నాను. అలాగే బట్టలు కూడా వాషింగ్కి అయితే పెట్టాలన్నమాట. చాలా వరకు అయితే ఉండిపోయాయి. ఇంకా నేనైతే మెడిసిన్స్, వాటర్, తీసుకెళ్లాల్సిన బట్టలు అన్నీ కూడా రెడీ చేసుకొని అన్నీ కూడా కిందికైతే తీసుకొని వెళ్తాను. మళ్ళీ నేను నైటే పైకైతే వచ్చేదనమాట. ఎక్కువసార్లు స్టెప్స్ అయితే ఎక్కకూడదు ఇంకా ఇప్పటికీ కూడా. సర్జరీ జరిగి జస్ట్ 10 డేసే అవుతుంది. 10-12 డేస్ మాత్రమే. ఇంకా అవన్నీ కూడా బట్టలు అయితే కిందకైతే తీసుకొని వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను. సో ఎక్కువ బెండ్ అవ్వకూడదు, వెయిట్ ఎక్కువ మోయకూడదు, అలాగే స్టెప్స్ కూడా ఎక్కువ ఎక్కకూడదు. స్ట్రెయిన్ అయితే అస్సలు అవ్వద్దు అన్నమాట. స్టమక్కి ముఖ్యంగా స్టమక్ దగ్గర ఉన్న మజిల్కి ఎక్కువ అయితే స్ట్రెయిన్ అయితే చేయకూడదు. సో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 10-12 డేస్తే కదా అయ్యింది. అయినా కూడా ఇంకా నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న కూడా నాకు ఒక్క హెల్ప్ కూడా ఏమైతే చెయ్యరు. నా పని నేనే చేసుకోవాలి, నా కుకింగ్ నేనే చేసుకోవాలి, నా వాషింగ్ నేనే చేసుకోవాలి అని అలా ఉంది. మా మదర్ ఉన్న రోజులైతే అన్నీ మా మదరే చేసి పెడుతుండే. ఇంకా మా మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను చేసుకోవాల్సి తప్పదు. ఇంకా నేను తినాలంటే చేసుకోవాలి కదా. కొద్ది రోజుల వరకు చాలా సింపుల్గా అయ్యేవి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అలా సింపుల్గా అయ్యేవి రెసిపీస్ అయితే చేసుకున్నాను. ఇవాళ కూడా అలాగే నేను సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది త్వరగా అయిపోతుంది, ఎక్కువ కూడా టైం పట్టదు. స్టవ్ దగ్గర కూడా నిలబడినా కూడా ఆ హీట్ అనేది ఆ స్టమక్ అంతా కూడా టచ్ అవుతుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది స్టిచెస్ దగ్గర. అప్పటికి కూడా నేను చాలా వీక్గానే ఉన్నాను. అంత ఎనర్జీ అయితే లేదు. నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. చాలా నీరసంగా అయితే ఉన్నానన్నమాట. అస్సలైతే ఎనర్జీ లేదు. ఈ ఆపరేషన్ అయిన తర్వాత చాలా అంటే చాలా వీక్ అయిపోతున్నాను రోజు రోజుకి. ఇక్కడ నేను పాలల్లోకి డైలీ చియా సీడ్స్ వేసుకోవడం నాకు అలవాటు. ఆల్రెడీ వాటర్లో అయితే నానబెట్టి పెట్టాను. ఇంకా ఇక్కడైతే ప్రోటీన్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ కలిపి ఆపరేషన్కి వెళ్ళే ముందు రోజే అన్ని డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత నాకు పని ఉండకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. మెడిసిన్స్ చూసారా ఎన్ని పెట్టుకున్నానో. సో అవన్నీ కూడా తీసుకోవాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు అయితే వాకింగ్ అయితే చేయాలి. ఎందుకంటే చాలా గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. సో సర్జరీ తర్వాత జనరల్గానే గ్యాస్ ఫామ్ అవుతుందని ముందుగానే చెప్తారనమాట. సో దానికి మెడిసిన్స్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. ఫుడ్ తినిన తర్వాత కూడా గ్యాస్ పైకి రాకుండా ఒక లిక్విడ్ అయితే ఇచ్చారు. సో అది తీసుకున్న తర్వాత కాసేపు అయితే వాకింగ్ చేయాలి. సో అలా వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత గార్డెన్లోని ఇక్కడ నేను మా మదర్తోని పల్లీలు మొలకలు వస్తే నేను పెట్టించానని చెప్పాను కదా. సో అవి చూసారా ఎంత పెద్దగా అయితే అయ్యాయో. సో ఆ షార్ట్ అయితే షేర్ చేసుకున్నాను. అలాగే మనీ ప్లాంట్ కూడా బాగా గ్రో అవుతుంది. తర్వాత ఇంకా నేను ఇక్కడ జాజి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. పూలు బాగా కాస్తున్నాయి. అలాగే ఇక్కడ గోరంటాకు చెట్టు కూడా బాగా చక్కగా పెరుగుతుంది. చూడండి ఎన్ని పూలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కోసుకుంటున్నాను. ఇవన్నీ కోసి డైలీ దేవుని దగ్గర అయితే పెడతామన్నమాట. సో నేను ఎలాగో ఇప్పుడు పెట్టుకోలేను కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేను దేవుని దగ్గర అయితే పెట్టేస్తాను అన్నీ కూడా. వర్షాకాలం ఏమో చాలా పూలైతే బాగా పూస్తున్నాయి. రోజు దేవునికి అయితే వస్తున్నాయి అన్నమాట. తర్వాత కొంచెం సేపు ఇంకా మళ్ళీ వాకింగ్ అయితే చేసి ఈ లోపల బట్టలు కూడా రెడీ అయిపోతే అన్నీ కూడా నేనే తీసుకొని వచ్చి ఇక్కడ అంతా కూడా ఆరబెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా లంచ్కి అయితే నేను దొండకాయ అయితే కర్రీ లాగా కొంచెం ఎల్లిపాయ కారం అయితే వేసుకొని చేసుకున్నాను. మసాలాలు కూడా ఎక్కువ తీసుకోకూడదు. అలాగే 2 చపాతీలు, ఒక బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఒక పల్లి చెక్క అయితే తింటున్నాను. ఎందుకంటే ఐరన్ కూడా చాలా తక్కువ ఉందని చెప్తే సో పల్లి చెక్కి అయితే తింటున్నాను. అది తింటూ ఇంకా ఇదైతే బబుల్ ర్యాపర్ ఉంటుంది కదా, దాన్ని అయితే బ్లాస్ట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ఇది నాకు ఒక స్ట్రెస్కి ఒక రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే అవనే అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అయితే వాకింగ్ చేసేసాను. ఈవినింగ్ ఎక్కువసేపు చేస్తాను. స్లోగానే చేయాలి, ఎక్కువ ఫాస్ట్ కూడా వెళ్ళొద్దు. ఫుడ్ తిన్న ప్రతిసారి వాకింగ్ అయితే చేయాలి. ఎందుకంటే లేదంటే గ్యాస్ అయితే ఫామ్ అయిపోయి బాడీలో ఫుల్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. ముఖ్యంగా షోల్డర్స్కి, బ్యాక్ అయితే ఎక్కువ పెయిన్ వస్తుంది. డాక్టర్స్ ముందే ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా అయితే కంగారు పడిపోయేదాన్ని. సో ఇలా పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి తర్వాత ఇంకా ఊరికే ఉండలేక ఇక్కడ ఇదంతా కూడా బూజైతే ఎక్కువ వచ్చేసింది. ఈ చిన్న కప్స్లోని చూస్తున్నాను కదా ఎంత బూజైతే పట్టేసింది. ఇవంతా కూడా జస్ట్ నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా స్లోగానే రిమూవ్ చేస్తూ అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసాను ఆ ప్లేస్లోని. ఇంకా దాని తర్వాత కాసేపు అయితే ఇంకా నైట్ అయితే డిన్నర్ కూడా చేసేసి ఇంకా నా రూమ్కి అయితే వచ్చేసాను.
మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నా వర్క్స్ అయితే అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. చాలా అయితే చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది ఈ టైంలోని పర్టికులర్గా. చూసారా మెడిసిన్స్ అయితే ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ మెడిసిన్సే. విటమిన్స్, కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్, అలాగే యాంటీబయోటిక్ అయితే ఇచ్చారు ఒక 1 మంత్ వరకు. సో ఇవి మాత్రమే ఉంటాయి టాబ్లెట్స్. ఇంకైతే టాబ్లెట్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని అయితే పడుకున్నాను. సో మా మదర్ లేకపోవడం వల్ల నాకు ఎంత ప్రాబ్లమ్ అయితే అయ్యిందో నాకు అప్పుడైతే అర్థమయ్యింది. ఒక్కదాన్నే చేసుకోవాలి, అది కూడా దట్టు ఇంకా పెయిన్ కూడా ఏమంత తగ్గలేదు. ఇలాంటి సిచ్యువేషన్‌లోనే మనకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఒక్క రకం కూడా ఏ రకంగా కూడా నాకైతే ఇంత కూడా హెల్ప్ అయితే చెయ్యరు. జస్ట్ నేను ఉంటున్నాను, ఒక్కదాన్నే ఉండకుండా తోడు ఉండడానికి మాత్రమే ఉన్నారన్నమాట. అంతే ఈ వీడియో. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్‌లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.